అందరికీ నమస్తే. రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటిదాకా గైడ్లైన్స్ విడుదల చేయలేదు. క్యాబినెట్ మీటింగ్ అయిపోయి వారం రోజులు అయింది. ఒక 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన గైడ్లైన్స్ మొత్తం వస్తాయి. గైడ్లైన్స్ అంటే దీనికి ఎవరు అర్హులు, ప్రభుత్వం ఎవరికి రుణమాఫీ చేయాలనుకుంటుంది, దీనిలో విధి విధానాలు ఎట్లా ఉంటాయి అనేది ఆల్రెడీ క్యాబినెట్లో డిస్కస్ చేసినాం. జస్ట్ అవి ఎన్ని జీవో రూపంలో బయటకు వస్తాయని చెప్పారు. ఇప్పటిదాకా జీవో బయటికి రాలేదు. లోపల ఏదో కసరత్తు జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఎన్ని కసరత్తులు చేసినా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఒక సంకటం ఒకటి కనిపిస్తుంది. ఏంది ఆ సంకటం అంటే, రుణమాఫీ ఏదో రూల్స్ పెట్టి చేస్తాం, రైతులు సంతృప్తి చెందుతారా లేకపోతే దానిలో ఈ యాసంగిలో రైతు బంధు లాగా అవుతుందా అన్న ఒక టెన్షన్ వాళ్ళలో కనిపిస్తుంది. ఏమైంది యాసంగిలో రైతు బంధు అంటే, రైతు బంధు ఇచ్చిండ్రు, ఆల్మోస్ట్ 95% అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని యాసంగి పంట ముందు ఇవ్వాల్సింది, యాసంగి పంట చేతికొచ్చి కొంతమంది అప్పటికే వరదలు కొట్టుకుపోయింది, కొంత ఎండిపోయింది, కొంత రేటు రాక ఎందుకో అంతకు అమ్మేసుకున్నారు రైతులు. అంతా అయిపోయిన టైంలో ఎలక్షన్స్కి 3-4 రోజుల ముందు రైతు బంధు వచ్చింది. రైతులు ఎవరు సంతృప్తిగా లేరు ఆ రైతు బంధు విషయంలో. ఎందుకంటే రైతు బంధు అనేది పంటకు ముందు రావాల్సింది, అది ఎప్పుడో వచ్చింది, ఎప్పుడో పోయింది. చాలామందికి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 1 ఎకరా ఉన్న వాళ్ళకు చాలామందికి రైతు బంధు రాలేదు. లాస్ట్ మినిట్ వరకు రాలేదు. ఆల్మోస్ట్ ఆ యాసంగిలో రాని వాళ్ళకి ఇంకా రానట్లే, అది క్లియర్. వచ్చిన రైతు బంధు వచ్చిన వాళ్ళు సంతృప్తిగా లేరు రైతులు. ఎందుకంటే అది ఇవ్వాల్సిన టైంలో ఇవ్వలేదు. సేమ్ టైం అది ఎప్పుడు ఇచ్చారో కూడా ఇట్లా వచ్చి అట్లా పోయింది, అది అక్కడకు రాలేదనేది రైతుల అసంతృప్తి. ఇంకా రాని వాళ్ళు ఎట్లా మాకు రాలేదు, ఇన్నిసార్లు దాదాపు 11 సార్లు మాకు రైతు బంధు వచ్చింది, ఈ రైతు బంధు స్కీమ్ వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వంలో, కానీ ఎందుకో ఏమో మాకు రైతు బంధు ఇవ్వలేదు అనేది చాలామంది అసంతృప్తితో ఉన్నారు. సేమ్ అట్లే రుణమాఫీ కూడా ఈ రూల్స్ అండ్ కండిషన్స్ మధ్య రాని వాళ్ళు అసంతృప్తికి లోనవుతారేమో, ఇచ్చి కూడా లాభం లేకుండా పోతుందేమో అన్న ఒక అనుమానం ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉంది. ఎందుకంటే రూల్స్ అట్లా ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఏంది, మొత్తం యాక్చువల్గా ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ వీళ్ళు 2 lakhs రూపీస్ లోపల చేస్తామని చెప్పారు. ఆయనకు 10 ఎకరాలు ఉండని, 20 ఎకరాలు ఉండని, 50 ఎకరాలు ఉండని, అంతకు మించి ఉండడానికి ఛాన్స్ లేదు. ఒక మనిషికి 49 ఎకరాలకు మించి ఉండకపోవచ్చు. సీలింగ్ యాక్ట్ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి ఎంతన్నా ఉండని, మీరు చేస్తున్న 2 లక్షల రుణమాఫీ చేస్తే అయిపోద్ది కదా. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎంతన్నా భూమి ఉండని, భూమితో మీకు సంబంధం లేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు కాబట్టి మీరు అంతకు మించి చేయరు కదా. అది మొత్తం అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 2 lakhs లేకపోతే కేవలం అసలు మాత్రమే 2 lakhs అనేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి. అట్లా 2 lakhs వరకే ఉన్నప్పుడు భూమితో మీకు సంబంధం లేదు. ఎందుకంటే ఒక 10 ఎకరాల ఒక రైతు ఆయన 4 ఎకరాల కోసమే లోన్ తీసుకొని ఉండొచ్చు పంట కోసం. 4 ఎకరాల్లో వ్యవసాయం చేసేందుకు ఆయనకున్న సోర్సు, వాటర్ సోర్సు, లేకపోతే ఆయనకున్న మిగతా సదుపాయాలు, లేకపోతే ట్రాక్టర్ అవైలబుల్ ఉండడమో, లేకపోతే ఎద్దులు అవైలబుల్ ఉండడమో, కూలీ వాళ్ళు అవైలబుల్ ఉండడమో, వ్యవసాయ కూలీలు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు పంట వేస్తారు. ఒక 2 ఎకరాలకు 3 ఎకరాలకే పొలం ఉన్న వాళ్ళు కూడా, 5 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు దీనిలో. అట్లాంటప్పుడు వాళ్ళకు 2 lakhs రుణమాఫీ చేయకపోతే వాళ్ళంతా సంతృప్తి చెందుతారా లేదా అనేది ఒక అనుమానం ప్రభుత్వంలో కనిపిస్తుంది. రెండోది ఏంటంటే గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోల్డ్ లోన్ ద్వారా చాలామంది పంట లోన్ తీసుకుంటారు. ఎట్లాంటి వాళ్ళు తీసుకుంటారు గోల్డ్ లోన్ ద్వారా అంటే, ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళదే, పంట తీసుకునేది వాళ్ళే, కానీ వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉండవు. లేకపోతే ఊర్లో సేటు దగ్గర తీసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. సేట్ అయితే ఏ పాస్బుక్లు పెట్టుకోకుండా ఇస్తాడు. పాస్బుక్లు ఉన్నా లేకపోయినా సరే, ఫలానా చంద్రయ్య ఉన్నాడంటే చంద్రయ్య వ్యవసాయం చేస్తున్నాడు, తెలిసిన ఆయన చంద్రయ్య కాబట్టి చంద్రయ్యకి లోన్ ఇచ్చేస్తారు. లోన్ అంటే అప్పు. ఊర్లో ఉండే సేట్లు, లేకపోతే ఈ రైతులకు ఇంట్రెస్ట్కి ఇచ్చే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చూడరు. వాళ్ళు దీనికి పాస్బుక్ ఉందా, ఈ పాస్బుక్లో రైతు బంధు పడుతుందా, ఏం చూడరు. ఆ రైతు తెలుసు కాబట్టి ఆ రైతుకి ఇచ్చేస్తారు. ప్లస్ వాళ్ళ దగ్గర తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, డబల్ అవుతుంది పేమెంట్ సంవత్సరానికే. ఒకవేళ ఇవ్వలేకపోతే పండిన పంటంతా కూడా ఆ సేటుకి ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే పండిన పంటకు వచ్చే డబ్బులు ఇక్కడ ఇంట్రెస్ట్ తీసుకొస్తామో దాన్ని కట్టాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది గోల్డ్ లోన్కు ప్రిఫర్ చేస్తారు. గోల్డ్ లోను ఇచ్చే బ్యాంకులు కూడా వాళ్ళేం పట్టా పాస్బుక్లు, లేకపోతే నీకు పట్టా పాస్బుక్లు ఎంత భూమి ఉంది అవన్నీ చూడరు. గోల్డ్ని బట్టి లోన్ ఇస్తారు. గోల్డ్ పెట్టే తులాలను బట్టి, ఒక 10 తులాలు పెడితే దానికి ఎంత వస్తుందో అంత లోన్ ఇస్తారు. 5 తులాలు ఉందనుకోండి, 5 తులాలు పెడితే ఎంత ఇస్తారో అంత లోన్ ఇస్తారు. అట్లాంటి వాళ్ళకు గోల్డ్ లోను మాఫీ చేయమని చెప్తున్నారు. ఓన్లీ పంట రుణాలే గోల్డ్ లోన్ కాదని
రేవంత్ రెడ్డి గారు ఎక్కడో చెప్పినట్టుగా మనం వార్త కూడా చూసినాం. కాబట్టి ఒకవేళ ఇవ్వకపోతే గోల్డ్ లోన్ తీసుకున్న రైతులందరూ కూడా ప్రభుత్వానికి నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎట్లా సంతృప్తి పరచాలనో ఏమో తెలియదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఒక ఇంట్లో 2-3 లోన్ తీసుకొని ఉండొచ్చు, వాళ్ళ పొలమే అట్లా ఉండొచ్చు, వాళ్ళ పొలమే భార్య భర్త ఇంకొకరు, వీళ్ళు ఫ్యామిలీ యూనిట్ ఏంటంటే ఇంట్లో భార్య భర్త పిల్లలు అనేది ఒక ఫ్యామిలీ యూనిట్ ప్రభుత్వ లెక్క ప్రకారం. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు ఒక్కరికే రుణమాఫీ చేస్తాం కుటుంబంలో అంటే మిగతా 2-3 లోన్ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కరికి కేవలం 30,000 లోన్ ఉంది అనుకుందాం, 30,000 లోన్ ఉంది. ఈ 30,000 లోన్ రుణమాఫీ చేస్తామంటే మిగతా ఇద్దరికి సంబంధించి ఒక 70,000 ఉంది అనుకుందాం. ఇంట్లో తండ్రి కొడుకు అనుకుందాం. తల్లికో తండ్రికో ఎవరికో 30,000 చేస్తే రుణమాఫీ చేస్తే మిగతా 70,000 వీళ్ళందరిది కలిపి కూడా 2 lakhs రూపీస్ లోపలనే ఉంది కదా. ఇప్పుడు 70,000 + 30 మొత్తం ₹1,00,000 అవుతుంది. కానీ వీళ్ళు ఇచ్చిన హామీ 2 lakhs రూపీస్. కానీ వీళ్ళు చేయబోతున్నది, చేస్తామని చెప్తున్నది ఎవరికి? కుటుంబంలో ఒక్కరికి మాత్రమే. ఆ ఒక్కరికి చేసినప్పుడు మిగతా ఇద్దరు కాదు, అంటే పెద్ద మొత్తంలో ఆ కుటుంబంలో అప్పు మిగిలిపోతుంది. కేవలం ఒక్కరికి మాత్రమే లోన్ మాఫీ అవుతుంది. అట్లాంటప్పుడు ఆ రైతు ఫ్యామిలీ సంతృప్తికరంగా ఉంటుందా? ఇంకొకటి ఉంది, వీళ్ళు ఈ మూడు రకాల లోన్లు కాకుండా ఇంకా కొందరు ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్లు తీసుకొచ్చుకుంటారు. అందరూ సహకార బ్యాంకుల్లో తీసుకొచ్చుకోవాలని లేదు, అందరూ గవర్నమెంట్ బ్యాంకుల్లో తీసుకొచ్చుకోవాలని లేదు. కొంతమంది ప్రైవేటు బ్యాంక్స్లో కూడా తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కార్పొరేట్ బ్యాంకులో కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఈజీగా లోన్ వస్తుందనో, లేకపోతే 10 సార్లు బ్యాంకు చుట్టూ తిరిగే అవసరం ఉండదు. వాళ్ళ ఎగ్జిక్యూటివే వస్తాడు, పని చేపిస్తాడు, వాళ్ళ ఎగ్జిక్యూటివే ఆ లోను రిలీజ్ చేపిస్తాడు. చాలా ఈజీ, వాళ్ళే పొట్టకాడికి పొలం కాడికి వచ్చి చేసిపోతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ లోన్స్ కూడా మాఫీ కాకపోతే ఈ రైతులు సంతృప్తి చెందుతారా? సంతృప్తి చెందరు. కాబట్టి ఇట్లాంటి లోన్లన్నీ కూడా మాఫీ చేయరు. సేమ్ టైం ఐటీ కట్టే వాళ్ళకి అని చెప్తున్నారు. ఐటీ కట్టే వాళ్ళకు నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పిన, ఐటీ అనేది కేవలం సంపాదిస్తేనే ఐటీ కట్టే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకుందామంటే పిల్లగాన్ని ఎడ్యుకేషన్ కోసమో, లేకపోతే ఒక బర్రె కొనాలంటే కూడా లాస్ట్కు ఐటీ కట్టిస్తున్నారు బ్యాంకులు. బర్రెకు లోన్ కావాలంటే, ఒక బర్రె కొంటున్నాం మేము, దానికి లోన్ కావాలంటే ఐటీ కడతారా మీరు అని అడుగుతారు. ఐటీ ఎంతో కొంత 500 1000 కడుతున్నట్టుగా వరుసగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఒక 3 సంవత్సరాలు వరుసగా చేపిస్తాడు. ఇట్లాంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఊర్లో ఇల్లు కట్టాలంటే కొద్దిగా లోన్ కావాలంటే బ్యాంక్ వాళ్ళు ఐటీ అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఐటీ కట్టించుకోవాలి. వ్యవసాయదారులు అగ్రికల్చర్ మీద ఐటీ కట్టారు, దానికి ఐటీ ఉండదు. కానీ వాళ్ళు ఐటీ చూపిస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే లోన్ కావాలంటే ఐటీ చూపించాలి, ప్లస్ ఐటీ కట్టాలి. ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇవన్నీ చాలా రూల్స్ అన్నీ కూడా ప్రధానమంత్రి కిసాన్ కింద లోన్స్ చాలా వరకు తీసుకొస్తామని చెప్తున్నారు. కాబట్టి ఐటీ కట్టే రైతులు సంతృప్తి చెందుతారా వాళ్ళకి చేయకపోతే? అట్లాంటి రైతులను కూడా తీసేస్తే అనేది ఒక రకమైనది. ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డ్స్ ఏంటంటే గత ప్రభుత్వంలో కొన్ని రేషన్ కార్డులు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన రేషన్ కార్డులు చాలా తక్కువ. సరే, తెలంగాణలో 94 లక్షల కార్డ్స్ ఉన్నాయి. ఆ 94 లక్షల కార్డు హోల్డర్లు అందరూ కూడా లోన్ తీసుకొని ఉండరు. అసలు రైతుల యూనిట్లే 70 లక్షల రైతులు మొత్తం. మనం ఈ రైతు బంధు, రైతు భరోసా విషయంలో చూస్తున్నాం కదా. అట్లా ఈ రేషన్ కార్డులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 monthsలో 7 monthsలో ఎవరికి ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. జస్ట్ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు, కానీ ఒక్కరికి కూడా కనీసం వెరిఫికేషన్ కూడా కాలేదు. కేవలం అప్లికేషన్ దగ్గరనే ఆగిపోయినాయి కొత్త రేషన్ కార్డులు. కాబట్టి ఈ రేషన్ కార్డుల విషయంలో రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళను పేద రైతుల కింద గుర్తిస్తాం, రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకు రుణమాఫీ కాదు అంటే ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది రైతులు ఉంటారు, వాళ్ళకు కూడా లోన్ మాఫీ కాదు. మరి ఇట్లాంటి సంక్లిష్టకరమైన పరిస్థితుల్లో రుణమాఫీ కేవలం కొంతమందికి మాత్రమే చేస్తే, ఎందుకంటే అందరికీ టోటల్గా లోన్లు ఉన్న వాళ్ళకు బ్యాంక్స్ లోన్లు ఇచ్చిన బ్యాంక్స్ డాటా ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చింది. మనకి ఈ మధ్య కాలంలో దాన్ని 30,000 కోట్లు 37,000 కోట్లు అంటున్నారు. కానీ యాక్చువల్గా అయితే 40,000 కోట్లు, 40 నుంచి 40K నుంచి 45K, 40 నుంచి 45,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గవర్నమెంట్లో బ్యాంకర్స్ దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళందరూ కూడా లెక్కలు వేసుకున్నారు 40 నుంచి 45,000 కోట్లు అవుతాయని. కానీ దీన్ని ఏం చేశారంటే 31,000 కోట్లకు తగ్గించేసినారు. 31,000 కోట్లు అయితే సరిపోద్దని ఒక ప్రాథమిక అంచనా వచ్చినట్టుగా క్యాబినెట్లో డిస్కస్ చేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా మీడియాతోనే మాట్లాడారు. కాబట్టి ఈ 31,000 కోట్లు మాత్రమే అయినప్పుడు దాదాపు ఇక్కడ 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఏకదం ఒకేసారి తగ్గించేసిండ్రు. అంటే ఇక్కడ తగ్గింది అమౌంట్ అంటే ఇక్కడ రైతులు కోత పెడుతున్నట్లు లెక్క, అంటే ఎలిజిబిలిటీ నుంచి కొంతమందిని తప్పిస్తున్నట్లు లెక్క.
ఈ లోన్లు ఎవరైతే బ్యాంకులు లిస్ట్ ఇచ్చిండ్రో ఆ లిస్టులకి ఈ రకరకాల కేటగిరీల కింద ఆ రైతులందరినీ కూడా తప్పిస్తున్నట్టు లెక్క. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ మిగతా వాళ్ళందరూ కూడా కనీసం 10 నుంచి 15,000 కోట్ల రూపాయల లోన్ రైతులు కట్ అవుతున్నారంటే దానిలో ఎంతమంది రైతులు ఉండొచ్చు? దగ్గర దగ్గర 7 నుంచి 10 లక్షల మంది 10 లక్షల మంది రైతులు దీనిలో కట్ అయి ఉండొచ్చు. వీళ్ళ లెక్క ప్రకారమే దగ్గర దగ్గర 40 లక్షల మంది రైతులు లోన్ తీసుకుని ఉండొచ్చు అని చెప్తున్నారు కదా. ఎందుకంటే మొత్తం రైతులు మన దగ్గర 70 లక్షల మంది, ఆ చిన్న కమ్మతాలు ఉన్న వాళ్ళు కావచ్చు, పెద్ద కమ్మతాలు ఉన్న వాళ్ళు కావచ్చు, పెద్ద ఆసాములు కావచ్చు, 10 ఎకరాల వాళ్ళు, 5 ఎకరాల వాళ్ళు, 2 ఎకరాల వాళ్ళు, 1 ఎకరా నుంచి 1 ఎకరా లోపల నుంచి అంటే గుంట నుంచి దాదాపు 5 ఎకరాల వరకు లేకపోతే 10 ఎకరాల వరకు ల్యాండ్ ఉన్న రైతులే దాదాపు 90% ఉంటారు. దగ్గర దగ్గర 62 లక్షల మంది ఉంటారు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ రకరకాల కండిషన్ల కింద ఎవరైనా పోవచ్చు. దానిలో 10 ఎకరాల రైతే దీనికి వెళ్ళి కట్ అవుతారని గ్యారంటీ లేదు. 1 ఎకరా ఉన్న రైతు కూడా ఇందులో ఎక్కడైనా ఒక దగ్గర తగులితే అంటే ఆయన ఒకవేళ గోల్డ్ లోన్ తీసుకుని ఉంటే, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఐటీ కట్టి ఉంటే వాళ్ళ కొడుకులు ఎవరన్నా వాళ్ళ కొడుకుల కోసమని, లేకపోతే రేషన్ కార్డు లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు 1 ఎకరం ఉన్న రైతు కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందరికీ గ్యారంటీ లేదు అవుతుందని. 10 ఎకరాల రైతు ఎలిజిబిలిటీ ఉండొచ్చు, 15 ఎకరాల రైతు ఎలిజిబిలిటీకి రావచ్చు. ఇట్లా భూమికి సంబంధం లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నప్పుడు ఆయనకు 100 ఎకరాల భూమి ఉంది కాబట్టి పంట రుణం కోసం 20 లక్షల లోన్లు ఏ బ్యాంకులు ఇవ్వవు. ఆల్మోస్ట్ 1 ఎకరాకు 36,000 మాత్రమే ఇవ్వాలని అగ్రికల్చర్ ప్రణాళిక లేకపోతే ప్రభుత్వ బ్యాంకులు ఎప్పుడో డిసైడ్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎంత 1 ఎకరాకు ఏం పంట వేస్తే ఎంత పెట్టుబడి అవుతుంది, అన్ని పంటలకు వచ్చి యావరేజ్ ఎంత అంటే 36,000 రూపాయలు 1 ఎకరాకు పెట్టుబడి అవుతుంది అనేది ఒక లెక్క బ్యాంకర్స్ దగ్గర ఉంది. ఆ బ్యాంకర్స్ దగ్గర ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ ఫార్మర్స్ ఎక్కువ మంది వాళ్ళ దగ్గర నుంచి లింక్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ లోన్లు లేకపోతే రకరకాల ఇష్యూస్ ఆ కోఆపరేటివ్ బ్యాంకులో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 36,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 10 ఎకరాల రైతు కూడా 3,60,000 కానీ అంతా ఇవ్వరు. మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చేదే 2 lakhs లోన్, మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చేదే 1,50,000 ఆ మధ్యలో ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ 10 ఎకరాలు లేకపోతే 20 ఎకరాల పేరుతోన అసలు రుణమాఫీ చేయకుండా పోతారా అనేది ఒక లెక్క మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు 10,000 కోట్లు ఆల్రెడీ లోన్ తీసుకొచ్చుకొని రెడీ ఉన్నామని చెప్తున్నారు. ఎక్కడో డబ్బులు పుట్టించారు 10,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి డబ్బులు పుట్టించారు అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అప్పులు, కేంద్రం ఇచ్చే పర్మిషన్తో వచ్చే అప్పులే 10,000 కోట్లు ఉన్నాయి. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి ఆల్రెడీ లోన్ పెట్టినారు, అది కూడా 15,000 కోట్లు ఇప్పటికీ అకౌంట్లో డబ్బులు వచ్చినట్టుగా చెప్తున్నారు. 15,000 కోట్లు వచ్చినాయంటే ఇంకొక వీళ్ళ లెక్క ప్రకారం 16,000 కోట్లు రావాలి. ఒకవేళ అందరికీ రుణమాఫీ చేయాలంటే ఇంకొక 25,000 కోట్ల రూపాయలు రావాలి. కాబట్టి అసలు ఈ సిస్టమ్ అంతా ఏందనేది తెలియదు. నేను కొంతమంది మినిస్టర్స్తో మాట్లాడే ప్రయత్నం చేసిన, ఏంది అసలు ఈ రుణమాఫీ లెక్క ఏంది, క్యాబినెట్లో డిస్కస్ చేసినారు కదా, ఏంది అంటే మాకేం తెలియదు, ఇదంతా కూడా దీని నుంచి అంటే డీప్గా ఏం డిస్కస్ చేయలేదు, ఇదంతా రేవంత్ రెడ్డి గారికి తెలుసు, మాకేం తెలియదు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బట్టి విక్రమార్కకు తెలుసు మొత్తం, ఆయన్నే బాధ్యుడు, ఆయన్నే చేస్తారని చెప్పేసి ఆయన మీద బాధ్యత వేసిండు. కానీ బట్టి విక్రమార్క సరౌండింగ్ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే డబ్బులు వస్తే రుణమాఫీ అవుతుంది, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది బట్టి విక్రమార్కకు సంబంధం లేదు. ఒకవేళ డబ్బులు ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఈ ప్లానింగ్ వల్ల ఉన్న డబ్బులు వచ్చి అకౌంట్లో జమ అయితే ఆ డబ్బులతో రుణమాఫీ అవుతుంది అంతే తప్ప బట్టి విక్రమార్క దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలి దాని మీద ఏం లేరు ఆయన. ఎందుకంటే ఈ ప్లానింగ్ అంతా కూడా ఈ ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నంత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన అనేక మంది దేవుళ్ళ మీద ఓట్లు వేసి మేము ఖచ్చితంగా ఆగస్టు 15 చేసామన్న ఒక పొలిటికల్ సవాల్గా మనం లోక్సభ ఎలక్షన్స్ ముందు చూసినాం. కాబట్టి ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎంతమంది రైతులకు వస్తుందో తెలియదు. బట్ ఒక గైడ్లైన్స్ ఇవ్వనికనే ప్రభుత్వం భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గైడ్లైన్స్ ఒకసారి ముందుకు వచ్చి రిలీజ్ అయినాయంటే రైతుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో, రైతుల నుంచి ఎట్లాంటి రివోల్ట్ వస్తుందో అన్న ఒక భయం గవర్నమెంట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే గైడ్లైన్స్ ఇచ్చే విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే కండిషన్స్ చాలా ఉంటాయి. ఈ కండిషన్స్ కింద అనర్హులుగా పోయేవాళ్ళు, అనర్హులుగా ఈ జాబితా నుంచి కట్టే రైతులు చాలామంది ఉంటారు. కాబట్టి ఆ రైతుల నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో, మళ్ళీ ఆ రైతులు ఏం చేస్తారో, ఇదంతా ఒక పెద్ద క్లిష్టమైన పరిస్థితులు కనిపించేటట్టున్నాయి. లేకపోతే రైతులందరూ కూడా మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది, ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి గైడ్లైన్స్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది. ఈ గైడ్లైన్స్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇప్పటి వరకు ఉన్న ఈ రూల్స్ ప్రకారం మాత్రం చాలామంది రైతులు, లక్షల మంది రైతులు ఎలిజిబిలిటీ లేకుండా పోయే అవకాశం, ఒక ప్రమాదం అయితే మనకు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఈ రైతులందరినీ సంతృప్తి పరచాలంటే ఇట్లాంటి కండిషన్స్ అని కూడా ఎత్తేయాల్సి వస్తుంది. పీఎం కిసాన్ కింద కొన్ని రూల్స్ తీసుకుంటున్నాం, అన్నీ తీసుకోవట్లేదు అన్నారు. కొన్ని తీసుకున్నా కూడా చాలామంది ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి అట్లాంటి రైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేయలేదు. కాబట్టి రైతులందరూ కూడా ప్రభుత్వం మీద ఒక
వ్యతిరేక భావంతో ఒక వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది రైతుల్లో. కాబట్టి ఇది ఏదో మమ అంటే ఒక సవాలు విసిరణం కాబట్టి చేసినామంటే చేసినాం, ఆ రుణమాఫీ అయిందా బస్సు అంటే అయింది మామ అన్నట్టు ఉండకూడదు. కాబట్టి ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నది. బట్ ఎప్పుడొస్తుందో తెలియదు. గైడ్లైన్స్ వచ్చినాక నేను మళ్ళీ మీకు చెప్తాను ఎంతమంది రైతులు ఎలిజిబిలిటీ వస్తారు దీనిలో అనేది. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే ఈ రూల్స్ పెట్టుకుంటే ఈ 40 నుంచి 45 వేల కోట్ల రూపాయలు కావాల్సింది 31 నుంచి 31 వేల కోట్లే ఫిక్స్డ్. ఇంత అమౌంట్ వరకే చేస్తామంటున్నారు. కాబట్టి లక్షల మంది రైతులు మాత్రం దీనిలో ఎలిజిబిలిటీ లేకుండా పోయే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం గైడ్లైన్స్ ఇవ్వలేని సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.